చేరి వచ్చిన దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు వారి నామం పేరట శుభాభివందనాలు తెలియజేయుచున్నాను. ప్రభునందు ప్రభున దేవుని వాళ్ళారా, ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని నిమిషాలు మన బాహ్య జీవితం కంటే ఆత్మీయ జీవితాన్ని గురించి ఎక్కువగా ఆలోచించేవారుగా మనము బైబిల్లో దేవుడు మన కోసం ఏం రాయించాడో, వీటిని మన కోసం భద్రపరిచి ఇన్ని రోజులు దాచిపెట్టాడు, వాటిని మనము జాగ్రత్తగా ఒక్కొక్కటి మనసు పెట్టి ఆలోచన చేస్తూ ముందుకెళ్దామమ్మ. ఈ బైబిల్ ఒక మాట చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను. ఈ వాక్యం ఏదో అనుకోకుండా మన దగ్గరికి అంత ఈజీగా వచ్చినది కాదు. ఎంతోమంది ప్రాణాలు అడ్డుపెట్టింటే వచ్చింది ఈ వాక్యం. ఎంతోమంది ప్రాణాలు వదిలేసుకుంటే ఈరోజు నిలబడింది. ఈ వాక్యం కోసము ఎన్నో త్యాగాలు చేసిన మహానుభావులు మనకు చరిత్ర పుటల్లో కనబడుతుంటారు. వాళ్ళు చేసిన త్యాగాలకు విలువ రావాలి అని అంటే ఈరోజు మన బైబిల్ని ఎలా చదవాలి, ఎలా ధ్యానించాలి, దాని ప్రకారం ఎలా బ్రతకాలో మనకే తెలియకపోతే అసలు వాళ్ళు చేసిన త్యాగానికి అసలు విలువే లేకుండా పోతుందండి. అందుకోసమే దేవుడు ఈ మాటలు మన దగ్గరికి తీసుకురావడానికి దేవుడు ఎంతో ప్రయాసపడ్డాడు. ఆయన మీద ఆధారపడిన భక్తులు తమ జీవితాలనే త్యాగం చేసి ఈరోజు బైబిల్ మన చేతిలో పెట్టాడు. కాబట్టి బైబిల్లో ఉన్న అక్షరాలుగా చూడక ఎంతోమంది ప్రాణ త్యాగాలకు నిదర్శనంగా నిలబడిన ఒక గొప్ప ప్రామాణిక పుస్తకంగా బైబిల్ని ఏం చేయాలో తెలుసా? ప్రతి క్షణము క్షుణ్ణంగా చదువుతూ ధ్యానిస్తూ ముందుకెళ్ళాలండి. ఈ చదువుతూ ధ్యానిస్తూ ముందుకెళ్ళేటప్పుడు మనకి ఏమనిపిస్తుంటుందంటే, ఈ మధ్య ఒక విషయాన్ని నేను బాగా గమనించానండి. మనము ఎక్కువగా కొత్త విషయాలకు అలవాటు పడిపోతుంటాం. ఏంటంటే చాలాసార్లు మనము బైబిల్ గ్రంథంలో తెలిసిన సందర్భాలే ఏదో ఒక పాస్టర్ గారు, నేను కానీ ఇంకొకరు కానీ చెప్పిన విషయాన్ని గురించి ఏదైనా ప్రస్తావన చేస్తున్నాను అనుకోండి, మనలో కలుగుతున్న ఫీలింగ్ ఏంటో తెలుసా? ఇది నాకు తెలుసు, ఇది ఇంతకుముందు ఎప్పుడో వినేశాను, నాకెందుకు అని మనం దేని గురించి ఎక్కువ ఆలోచన చేస్తుంటామంటే కొత్త విషయాలు. ఒక మాట చెప్పమంటారండి, లోకంలో కొత్త విషయాలు సంపాదించుకుంటే చాలా సంతోషం ఉంటుందేమో, కానీ బైబిల్లో కూడా సంపాదించుకోవాలి. కానీ పాత విషయాలని బైబిల్లో పాతవి కొత్తవి అంటూ ఏముండదు. ఒకవేళ నువ్వు ఇంకా లోపలికి వెళ్ళి పరిశీలన చేసి తెలుసుకుంటున్నావంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఎంత తెలుసుకుంటే అంత బ్రతకడం ఎక్కువగా ఉంటుంది. నువ్వు ఒక విషయం తెలుసుకున్నావు, ఆ ఒక్క విషయం ప్రకారం బ్రతుకుతే దేవుడు నిన్ను కనికరించి పరలోకం తీసుకొని వెళ్తావు. ఇప్పుడు నువ్వు 3 విషయాలు తెలుసుకున్నావు, కానీ ఒకదాని ప్రకారం బ్రతుకుతా అంటే ఒప్పుకుంటాడా? నీకు 3 విషయాలు తెలిస్తే 3 విషయాల ప్రకారం బ్రతకాల్సిందే. ఇంకా 10 విషయాలు తెలిస్తే బైబిల్లో 10 విషయాల కోసం బ్రతకాల్సిందే. నువ్వు ఎంత ఎక్కువగా తెలుసుకుంటే అంత ఎక్కువ బ్రతుకుతూ ఉండాల్సిందే. నీకు ఎంతవరకు తెలిసిన దాని వరకే సంతృప్తిగా, హాయిగా, ఉన్నతంగా బ్రతుకుతే ఉన్న దాంట్లోనే మన జీవితాలు నిలబడతాయి. అంటే ఇక్కడ మనం బాగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, విషయాలు తెలియడం ముఖ్యం కాదు, తెలిసిన దాని ప్రకారం ఎంత బ్రతుకుతున్నామన్నదే ఇక్కడ ముఖ్యం. మనం ఇంత తెలుసుకొని ఏం బ్రతకకపోతే, అందుకే దేవుడు నా నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటంటే, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అందులో ఉన్న సారమంతా, అందులో ఉన్న జ్ఞానమంతా, అందులో నిగూఢమైన పరమార్థం అంతా నేర్చుకుంటేనే పరలోక రాజ్యానికి రండి అన్నాడా? లేదు. దేవుడు నీకు అనుగ్రహించిన జ్ఞానం కొద్దీ నీకు ఎంత తెలిస్తే చాలు, తెలిసిన దాని ప్రకారం నువ్వు ఎంత బ్రతికావన్నదేడా ముఖ్యము. నువ్వు దొంగతనం చేయరాదు అన్న మాటనే నీకు తెలుసు అనుకోండి, అదొకటి నీకు అర్థమైంది. ఇప్పుడు దేవుడు నిన్ను ఏ విషయంలో తీర్పు తీర్చడానికి అవకాశం ఉంటుందో తెలుసా? దొంగతనం అనే పాయింట్ మీద మాత్రమే నీకు తెలిసిన దాని మీదనే తీర్పు తీస్తాడు. ఒకవేళ నీకు వ్యభిచారం అంటేనే ఏంటో తెలియదు, దాని గురించి నీకు అర్థం కాలే, దాని గురించి నువ్వు తెలియదు, నువ్వు చేయడంలే, తెలియని దాని గురించి అడుగుతాడా? ఇది మీకు ఎగ్జాంపుల్గా చెబుతున్నాను. బైబిల్లో తెలుసుకుందాం, కానీ ఉన్నదాని ప్రకారం, తెలిసిన దాని ప్రకారం ఎక్కువగా బ్రతుకుదాం. నీకు ఎంతవరకు తెలుసు, ఎంతవరకు బ్రతుకుతున్నాం. అందుకోసమే తెలియని దానికోసం ఆత్రపడడం కంటే తెలిసిన దాంట్లో మనం ఎంత స్థిరంగా, ఆత్మీయంగా నిలబడుతూ ముందుకు సాగుతున్నాం అన్నదే మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాలండి. కానీ దేవుడు నన్ను ప్రేమించి ఇచ్చిన వాక్యము ఎంత అద్భుతమైనదో తెలుసా? మొదట్లో నాకు అంజూరపు పండ్ల గురించి సరిగా తెలియదండి. మా ఇంటి దగ్గర ఒక అంజూరపు చెట్టు వేసిన తర్వాత ఫస్ట్ దానికి ఒక పండు కాసింది.
పండు కాసిన తర్వాత అది పగిలి బాగా మాగింది. ఎప్పుడైతే ఆ పండుని ఇలా తెంపుకొని తింటే ఎంత అద్భుతంగా ఉందో తెలుసా, చెట్టు మీద మాగినది. ఆ రోజు అనిపించింది, బైబిల్లో ఒక మాట ఉంటుంది, మధురమైన నా పండ్లను ఇవ్వక అని ఒక అంజూరపు చెట్టు మాట్లాడుతుంది ఉపమాన రీతిగా. అంటే దేవుడిచ్చిన ఒక పండులోనే ఇంత అద్భుతమైన రుచి ఉంటే దేవుడిచ్చిన బైబిల్లో ఇంకెంత రుచి ఉంటుంది. ఈ పండు మహా అంటే 60 ఏళ్ళ నీ ప్రాణాన్ని నిలబెట్టడం కోసం దేవుడు భూమి మీద చేసింది. అదే అనంతకాలం నీ ప్రాణాన్ని నిలబెట్టడానికి ఆయన ఇచ్చిన అమూల్యమైన జీవవృక్ష ఫలం ఏంటో తెలుసా, అదే వాక్యం. ఒక అంజూరపు పండులోనే ఇంత అద్భుతమైన రుచి, ఈ పండ్లలోనే ఇంత అద్భుతమైన టేస్ట్ పెట్టింటే వాక్యంలో ఇంకా ఎంత అద్భుతమైన రుచి పెట్టింటాడు. కానీ ఆ రుచి నీకు నాకు అర్థం కాలే, కానీ దావీదుకు అర్థమైంది. కాబట్టి రాత్రి పగలు ఆయన దేని మీద ధ్యాసతో ఉండేవాడు తెలుసా, కేవలం ధర్మశాస్త్రం. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఎప్పుడెప్పుడు రాత్రి అవుతుంది, వేకుజాములు నాకు ఎప్పుడు వస్తాయని ఎదురు చూసేవాడు. పగలంతా ఈ తీర్పులు అవి ఇవి రాజ్యం ఇవి ఉన్నాయేమో, ఆయన ఎప్పుడట ఆయన ధర్మశాస్త్రాన్ని చదవడం కోసము ఎప్పుడు రాత్రి గడలవుతాయని ఎదురు చూసేవాడట. అంటే రాత్రి ఎప్పుడైతుంది, ఈ జనాలందరూ ఎప్పుడు వెళ్ళిపోతాను, నేను ఎప్పుడు ఫ్రీ అవుతాను, నా దేవునితో ఎప్పుడు సహవాసంలో వాక్యాన్ని ధ్యానిస్తాను. ఆ ఎదురు చూపులు అన్నవి మనలో కూడా ఖచ్చితంగా కనిపించాలి. యోబు గారి గురించి బైబిల్లో ఒక మాట రాయబడి ఉంటుంది, మనకు తెలుసు. ఆయనకు ఆరోగ్యం బాగుండేది కాదట. బాగలేనప్పుడు రాత్రి ఆయనకి ఎలా గడిచేదో తెలుసా, ఒక్కొక్క క్షణం ఒక యుగంలో గడిచేది. ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూసేవాడట. అంటే యోబు గారు తెల్లవారడం కోసం ఎలా అయితే ఎదురు చూశాడో, దావీదు గారు ఎప్పుడు రాత్రి గడియలు అవుతాయా నేను బైబిల్ చదవాలని ఎదురు చూసేవాడట. ఇక్కడ నువ్వు నేను గమనించవలసింది ఏంటో తెలుసా, దేవునికి ఇచ్చే సమయం కోసం పలాని సమయం నువ్వు కేటాయించుకుంటావు కదా, ఆ సమయం ఎప్పుడు వస్తుందని ఒక యోబు గారు పగటి కోసం ఎలా అయితే ఎదురు చూశాడో ఆసక్తితో ఆశతో ఆనందంతో వాక్యం కోసం ఎదురు చూసే రోజులు ఉండాలి. ఆనందంతో దేవునితో గడిపే రోజులు ఉండాలి. నేను అనిల్ అన్న ప్రతిరోజు ఈ మధ్యకాలంలో మాకు జరుగుతున్నది ఏంటో తెలుసా, ప్రతిరోజు పరిచర్యకి వెళ్తాము, రిటర్న్ వచ్చేటప్పుడు మాట్లాడుకుంటుంటాము. రోజులు ఎంత వేగంగా అయిపోతున్నాయో తెలుసండి. నిజంగా నేను ఈ మధ్య ఇంతకుముందు నేను చిన్నప్పుడు నా జ్ఞాపకమే ఉంది, సాయంత్రం స్కూల్ 4 అయిపోతుంది, 4 గంటల నుంచి ఆ గ్రౌండ్కి వెళ్ళి సాయంత్రం 6 గంటలకు ఆడుకోవాలంటే ఎన్ని క్రికెట్ మ్యాచ్లు ఆడేవాళ్ళమని, ఎంత స్లోగా టైం అయిపోయేదండి. కానీ ఇప్పుడు గమనించారా, ఎప్పుడు తెల్లవారుతుందో ఎప్పుడు టైం అయిపోతుందో, మనము ఉదయం లేచింటాము, ఎంతో అలా ఇలా అనుకున్నారు 10 ఉంటుంది, సరే ఆ పని ఈ పని 12 అవుతుంది, తింటాము, మళ్ళీ అదే జనం 4 అవుతుంది 5 అవుతుంది, స్వార్థకి వెళ్తున్నాం, పని అయిపోతుంది. అసలు ఈ రోజులు ఎట్ట కనిపెడుతున్నాయి తెలుసా, రాత్రి అన్నం తిని పడుకుంటే 1 గంటలో రాత్రి అయిపోయినట్టుంది. అవునా, మీరు బాగా ఇప్పుడు నేను చెప్పినప్పుడు ఆలోచన చేయకపోయినా ఈసారి నుంచి ఖచ్చితంగా ఆలోచన చేయండి. అసలు రోజులు ఎట్ట అయిపోతున్నాయంటే రాత్రి ఎప్పుడు గడిచిపోతుందో, ఉదయం ఎలా అయిపోతుందో, మధ్యాహ్నం ఏంది ఇంత స్పీడ్గా అయిపోతుందని తెలియకుండానే కాలం అయిపోతుంది. అందుకే అన్న ఒక మాట అన్నాడు, కాలము ఎరిగి నిద్ర మేలుకోవాల్సిన సమయము వచ్చింది, ఇప్పుడే నిజంగానే వచ్చింది. ఎలా సమయాలు అయిపోతున్నాయో, ఎలా రోజులు గడిచిపోతున్నాయో, సంవత్సరాలు ఎట్ట అయిపోతున్నాయో నాకే అర్థం కాలే. నేను మన జాబ్లో చేయి మరణ అయినట్టుంది, అంతలోకి సంవత్సరం అయింది. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, కాలం అంతా గడిచిపోయింది. ఇంకా ఎప్పుడు మనం కళ్ళు తెరుచుకుంటాం? దేవుని కోసం చేసేదైనా, దేవుని కోసం బ్రతికేదైనా కానీ, ఏదైనా వాక్యాన్ని ధ్యానించేదైనా కానీ, మోకాళ్ళేసి ప్రార్థనలు చేసేదైనా కానీ ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేస్తాను చెప్పండి? సమయం అయిపోయిన తర్వాత ఏమీ చేయలేం. ఆ నరకంలో కూర్చొని దేవుడిచ్చిన సమయాన్ని వృధా చేసుకున్నానని బాధపడడం తప్ప, ఈ సమయాన్ని ఎందుకు దేవుని కోసం వెచ్చించలేకపోయాను కుమిలిపోయే రోజులు ఉంటాయి తప్ప మరొకటేమీ ఉండదు ప్రభన దేవుని వల్ల. అందుకోసమే సమయమందును అసమయమందును చాలా ప్రయాసపడాల్సిన రోజులు వచ్చాయి. ఇప్పుడు కాలం గడిచిపోతుంది, వ్యర్థంగా మాత్రం గడిచిపోకూడదు ఇంకా. అందుకే ఈరోజు దేవుడు మనల్ని ప్రేమించి ఒక విలువైన వాక్యాన్ని మన కోసం సిద్ధపరిచాడు. మనం ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఎలా జీవితాన్ని సాగించుకోవాలి, ఎవరి మధ్య ఎలా ప్రవర్తించాలో ఒకసారి యెషయా గ్రంథంలో మన కోసం దేవుడు ప్రేమించి 26వ అధ్యాయంలో ఒక మాట రాయించాడు. బైబిల్ అందరూ చూడాలి తల్లి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 10వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 10వ వచనము, దుష్టులకు దయ చూపినను వారు నీతిని నేర్చుకొనరు అంటున్నాడు. చూసాడు, చాలయ్య. దుష్టులకట దేవుడు దయ చూపినా కానీ వాళ్ళు ఏం నేర్చుకోవట్లేదట,
నీతిని నేర్చుకోలేదు. ఎవరు దుష్టులు? ప్రతిసారి నేను ఏమనుకున్నా అంటే దుష్టుడు అంటే ఎవడో అనుకున్నాను. నిజంగా చెప్పంటారండి, నిమిషానికి లోకం వెంట పరిగెడుతున్న ఆ దుష్టమైన మనస్సు ఎవడికి లేదు, మనకే ఉంది. నిజంగా చెప్తాను. అపవాది వాడు ఎలా అయితే ప్రారంభంలో ఉన్నాడో వాని యొక్క స్వభావ లక్షణాలన్నీ ఎవరిలో కనపడుతుంటాయి తెలుసా? ఈరోజు నేను నిజంగా చెప్తున్నాను, అపవాదిని మనం ఎవ్వరము చూడలేదు ఇంతవరకు, కానీ వాడి లక్షణాలు ఎవరిలోనూ మనం చూడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి గుండెల మీద చేసుకొని మనల్ని మనం పరిశీలన చేసుకుంటే వాని స్వరూప లక్షణాలన్నీ మన మనస్సులో కొట్టొచ్చినట్టు కనపడుతుంటాయి. వాని మనం బాహ్యంగా చూడకపోయినా కానీ వాని స్వభావాన్ని మనలో చూసుకుంటుంటాం. దుష్టుడు అంటే వేరే ఎవరికో అనుకోకండి, దుష్టమైన మనస్సు ఎవడిలో లేదు, అది మనలోనే ఉంది. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న ప్రత్యక్షమైన మాట ఏమని చెప్తున్నాడు? దుష్టులకు దయ చూపిన వారు నీతిని నేర్చుకున్నాడు. దేవుడు ప్రేమించి నీ దగ్గరికి వాక్యం తెచ్చినా, దేవుడు ప్రేమించి నీకు సహవాసం ఇచ్చినా, దేవుడు నిన్ను ప్రేమించి ఎన్ని ఇచ్చినా కానీ నువ్వు నీతిని నేర్చుకోకపోతే ఇక దేవుడు ఇంకా ఏం ప్రయాసపడతాడు చెప్పండి? మనమేదో మన పాతకాలంలో ఒక సామెత ఉంటుంది, మనం గుర్రానట ఆ నీళ్లు తెచ్చేదాని వరకు తీసుకురాగలం, దాన్ని తాపించగలమా? గుర్రాన్ని నీళ్ళ వరకు తీసుకురాగలమేమో కానీ దానికి నీళ్ళు తాపించాలని. దేవుడు ఏం చేస్తాడు? నువ్వు నీతి మార్గంలో నడుచుకోవడానికి వాక్యం దగ్గరికి తెస్తాడు, నేను నీతి మార్గంలో నడుచుకోవడానికి సంఘానికి తెస్తాడు, నీకు నీతి మార్గంలో నడుచుకోవడానికి నీకు సహవాసాన్ని ఇస్తాడు, తీసుకొని వస్తాడు. కానీ నీ చేత బలవంతంగా ఆ పని చేయించలేడు. అది ఎవరి మీద ఆధారపడిందంటే నీ మీదనే ఆధారపడి ఉంటుంది. తల్లి అరటి పండు ఒలిసి చేతిలో పెట్టగలదు, కానీ బలవంతంగా నోట్లో తుడిచినంత మాత్రం నువ్వు తినగలవా? లేదు. చూసినారా? అది తినాలన్న ఆలోచన నీకు కూడా ఉండాలి. దేవుడు కూడా నీకు నీతి నేర్పించాలని ప్రయత్నం చేస్తాడు. ఎలా నేర్పిస్తాడు? ఏదో ఒక విధంగా నేర్పించాలని ప్రయత్నం చేస్తాడు. ఒక పాట ద్వారా కావచ్చు, ఒక ప్రార్థన ద్వారా కావచ్చు, పక్కన జీవితం ద్వారా కావచ్చు, నీ చేతిలో ఉన్న బైబిల్ ద్వారా కావచ్చు, సంఘం ద్వారా కావచ్చు, సహవాసం ద్వారా కావచ్చు, ఏదో ఒక విధంగా అది ప్రకృతి ద్వారా అయినా కానీ నీకు ఏదో ఒకటి నేర్పిస్తాడు. కానీ నువ్వు నేర్చుకోకపోతే ఏం ప్రయోజనం చెప్పండి? ఖచ్చితంగా నేర్చుకోవాలి, ఏదో ఒకటి నేర్చుకోవాలి. మనం ఎన్నో చూసి ఎన్నిటినో నేర్చుకుంటున్నాం. దేవుని వాక్యాన్ని నేర్చుకోకపోతే ఎలా అండి? ఖచ్చితంగా నేర్చుకోవాలి. ప్రభున దేవుని వాళ్ళ బ్రతుకును బట్టి, జీవితాన్ని బట్టి చాలా నేర్చుకోవాలి. అందుకోసమే కదా దేవుడు ఇన్ని పెట్టాడు. మన జీవితం చుట్టూ ఎన్ని ఉన్నాయి. మన వాళ్ళు ఏదట ఒకటి చాలా కాళ్ళ పురుగులు జర్రి ఉంటుంది చూసారా? చాలా కాళ్ళ పురుగు జర్రులు ఉంటుంది చూసినాడా? దాన్ని చూసి రైలు కనుక్కోవడం నేర్చుకున్నాడట. ఆకాశంలో ఎగిరే పక్షిని చూసి ఏరోప్లేన్ కనుక్కోవడం నేర్చుకున్నాడట. ఇలా జంతువులు పక్షులను చూసి ఎన్నిటినో నేర్చుకుంటున్నాం మనిషి. మనము ఒక మంచిని నేర్చుకోలేమా? నీతిని నేర్చుకోలేమా? మన కళ్ళ ముందర ఉన్న వాటిని చూసి ఏదో ఒకటి నేర్చుకోవాలి ఖచ్చితంగా. దేవుడు ఏమని చెప్తున్నాడు? దుష్టులకు దయ చూపినను వాళ్ళు నీతిని నేర్చుకొనరు. అబ్బా, ఇక్కడి నుంచి బాగా చూసుకోవాలి. ఇదే మన అంశము. వారు ధర్మక్షేత్రములో నివసించినను యెహోవా మహత్యము ఆలోచింపక ఏం చేస్తారట? అన్యాయము చేయుదురు. దేవుడు వాళ్ళని ధర్మక్షేత్రములో నివసింపజేసినా కానీ దేవుని యొక్క మహత్యాన్ని వాళ్ళ ఆలోచింపగా ఏం చేస్తారట? అన్యాయం చేయుదురు అంటున్నాడు. చూస్తాడు ఏంటి ధర్మక్షేత్రం అంటే ఏంటి? దేవుడట ధర్మక్షేత్రంలో వాళ్ళని నిలబెట్టినా కానీ వాళ్ళు అన్యాయం చేయడమే ఉంటారట. వాళ్ళు మంచి నేర్చుకోలేరు, నీతి నేర్చుకోలేరు. ఇంతకీ ఏట ధర్మక్షేత్రం? మొదట్లో దేవుడు ఏదైనా తోటలో ఆదాము గారిని తయారు చేశాడు. చూసాడా? మొత్తానికి దేవుడు భూమిని ఎలా ఉండాలనుకున్నాడు తెలుసా? పైన ఆ పరలోకం ఎట్టుంటుందో భూలోకం కూడా అలానే ఉండాలని, పరలోకానికి జిరాక్స్ లెక్క ఉండాలనుకున్నాడు భూలోకాన్ని. అందుకోసమే ఈ లోకాన్ని అంతటిని తయారు చేసి ఆదామును ఎలా తయారు చేశాడంటే పరిశుద్ధునిగా పెట్టాడు. అంటే పరిశుద్ధత ఎక్కడ నివాసం చేస్తుందో, ఎక్కడ ధర్మము సంపూర్ణంగా నివసిస్తూ ఉంటుందో దానినే ధర్మక్షేత్రం అంటాం. ఈ లోకంలో ఈ ప్రజెంట్ లేదు, కానీ ఇప్పుడున్న ఒకే ఒక్క ధర్మక్షేత్రం ఏంటో తెలుసా? పైన పరలోకమే ధర్మక్షేత్రము. అంటే ఏంటి? చాలా విలువైన ఉన్నతమైన గొప్ప లోకం. ఆ ధర్మక్షేత్రంలో దుష్టుని పెట్టినా కానీ వాడు యెహోవా మహత్యాన్ని ఆలోచన చేయడు. ఆ ధర్మక్షేత్రంలో ఒకరోజు అపవాది అనే దుష్టుని పెట్టాడు. లేడనుకున్నాడా? వాడు కూడా ఒకరోజు పరలోకమైన ధర్మక్షేత్రంలో వాడు ఉన్నాడు. వాడు దుష్టుడు, వాడి స్వభావం మారలే. వాడు ధర్మక్షేత్రంలో ఉండి నలుగురిని చూసి, సాక్షాత్తు యేసుక్రీస్తు వారిని చూసి, ప్రభువును చూసి అయినా కానీ వాడి మనస్సు
మారలా. ధర్మక్షేత్రంలో పెట్టినా కానీ వాడి దుష్టమైన స్వభావము అంతే. అందుకోసమే వాడి బ్రతుకు మారకపోయేసరికి వీడికి అర్హతే లేదనుకున్నాడు. ఆ తర్వాత ఏదేను తోటలో ఆదాము గారిని పెట్టాడు. ఏదేను తోటలో దేవుడు తిరుగుతూ అతనితో మాట్లాడుతుంటే ఏదేను తోటను ధర్మక్షేత్రంలో మార్చాలనుకున్నాడు. కానీ ఆ ధర్మక్షేత్రంలో ఉండే అర్హత ఆయన కోల్పోయాడు. ఇప్పుడు నేను ఒక మాట చెప్పుకుంటాను, ఎవడైతే ధర్మక్షేత్రంలో ఉండగా వాళ్ళ అర్హత కోల్పోతే వాళ్ళకు ధర్మక్షేత్రంలోకి అవకాశము ఉండదు. ఏంటి అర్హత? నీ క్యారెక్టర్ను కాపాడుకోవడమే ఆ అర్హత. నీ క్యారెక్టర్ను కాపాడుకోవడమే అర్హత. దేవుడు ఏదైనా తోటను ధర్మక్షేత్రం మాత్రమే ఆ రోజు పెడితే ఆదాము గారు ఏం చేశాడు? ఆదాము గారి తర్వాత వచ్చిన జనాంగాలంతా ఏం చేశాడు? ధర్మక్షేత్రాన్ని నాశనం చేసి పెట్టాడు. ఈ లోకానంతా పాపంతో నింపేశాడు. అందుకే దావీదు గారు అంటాడు, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించను. దేవుడు మొదట్లో ఏదైనా తోటలో ధర్మాన్ని స్థాపించాలని ధర్మక్షేత్రాన్ని పెడితే ఆ తర్వాత లోకమంతా ధర్మక్షేత్రాన్ని ఏం చేశాడో తెలుసా? పాపక్షేత్రముగా మార్చాడు. ఈ పాపక్షేత్రంలో యేసుక్రీస్తు వారిలో బాప్తిసం పొందిన నిన్ను ఒక అద్భుతమైన గొప్ప విలువైన రాశిగా పెట్టాడు. ఇప్పుడు నువ్వెట్టున్నావు తెలుసా? నీ చుట్టుపక్కల వాళ్ళను నీ వైపు మళ్ళించే ఒక పువ్వు లెక్క ఉండాలి. పువ్వులు గమనించారా? ఆ మల్లెపూల తోట ఆ దగ్గర నుంచి వెళ్ళిపోతుంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్నిటిని ఆ పూలు ఏం చేస్తుంటాయి తెలుసా? మల్లెపూల సువాసనను వెదజల్లుతూ తనలో తాను ఆక్రమించేసుకుంటుంది ఆ ప్రదేశాన్ని. ఒక మల్లె తోట తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మల్లెపూల వాసనతో ఎలా అయితే ఆక్రమిస్తుందో, క్రైస్తవులుగా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఎక్కడున్నా కానీ పరిశుద్ధతతో మన చుట్టూ ఉన్న ప్రదేశాన్ని ఆక్రమించాలి. మన చుట్టూ ఉన్న ప్రదేశాన్ని పరిశుద్ధంగా మార్చాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? పరిశుద్ధుడు మరొక పాపులతో చేరితే పాపులతో కలిసిపోతున్నారే తప్ప పాపులను పరిశుద్ధంగా మార్చే రోజులు ఇవి కాకుండా పోతున్నాయి ప్రేమ దేవుని వల్ల. అందుకే దేవుడు నీతో నాతో ఏమని చెప్తున్నానంటే, నాయనా నిన్ను నేను ధర్మక్షేత్రంలో పెట్టాలనుకుంటున్నాను, కానీ నువ్వు మాత్రం అలా తయారు కావద్దు. మళ్ళీ చదవయ్యా ఏమని చెప్తున్నాడు? వారు ధర్మక్షేత్రంలో నివసించినను యెహోవా మహత్యము ఆలోచింపక అన్యాయము చేయుదురు. ఎవరికి అన్యాయం చేస్తున్నాము మనము? ఎవరికి? నిజంగా చెప్పాలంటే నిన్ను నమ్మి బాప్తిసం నీకు ఇప్పించి పరిశుద్ధతను నీకు అనుగ్రహించిన దేవునికే అన్యాయం చేసి లోకం వెంట ఇంకా ఏదో కావాలని పరిగెడతా ఉంటాం. ఈ లోకం వెంట కోరికలు ఎలాంటివో తెలుసా? నేను ఓపెన్గా అంటాను, ఈ మధ్య బైబిల్ గ్రంథం చదువుతుంటే ఒక విలువైన మాట నా కళ్ళకు తారసపడింది. నిజమే అనిపించింది. అసలు మనం దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలో పరిగెత్తడం అంటే ఏంటంటే, ఎప్పుడైనా మనకు ఆకలితో అలమటిస్తూ అలానే రాత్రికి పడుకున్నాం అనుకోండి, రాత్రి కళలో ఏమొస్తుంటుందో తెలుసా? మనం రాత్రి భోజనం చేయలే, భయంకరంగా ఆకలి అవుతుంది, తినడానికి ఏం లేదు, అయినా రాత్రి నిద్రపోయాం. కళలో ఏమొస్తుంటుందో తెలుసా? మనం ఆకలితో అలమటిస్తూ ఉండగా ఏదో తింటున్నట్టే కళ వస్తుంది. కళ రాగానే మేలుకున్నాం అనుకో, కళలోంచి బయటపడగానే నీ ఆకలి తీరుతుందా? తీరదు. దీని అర్థం ఏంటో తెలుసా? కళలో ఆకలైన వాడు కళలో ఆహారం తిన్నా కానీ లేవగానే వాడి ఆకలి తీరదు. వాడికి మళ్ళీ ఆకలి పెడుతూనే ఉంటుంది, దప్పిక అవుతుంటుంది, నిద్రపోయి ఉంటాము, కళలోని దప్పిక తీరినట్టు కళ వస్తుంది, కానీ లేవగానే దప్పిక తీరుతుందా? దప్పిక తీరదు. మనుషుల యొక్క ప్రవర్తన తీరులు కూడా అంతే. నువ్వు ఏదో ఆశ కొంటావు, లోకలు ఏదో అనుభవించాలనుకుంటావు, అది అనుభవించాలన్న కోరికతో నువ్వు పరిగెత్తినంత మాత్రాన అంతటితో ఆ కోరిక నీకు తీరదు. లోకంలో కోరికలు ఎలాంటివి తెలుసా? తనివి తీరని తపనతో ఎంత పరిగెత్తినా కానీ ఏదో ఒక కోరిక ఇంకా మిగిలే ఉంటుంది. రాత్రి కలలో పడుకొని ఆకలితో ఉన్నవాడు ఆకలి అనుభవించినా కానీ, ఆకలి తీరిపోయినట్టు కల వచ్చినా కానీ లేచిన తర్వాత వాడికి ఏం ఆలోచన రాదు. చూసినాడా? ఇలానే మన జీవితాలు కూడా ఉంటాయి ప్రవణ దేవుని వాళ్ళరా. అందుకోసమే దేవుని విడిచిపెట్టి, అంటే దేవుని యొక్క సన్నిధానాన్ని, దేవుని యొక్క సహవాసాన్ని విడిచిపెట్టి లోకం వెంట పరిగెత్తినప్పుడే నీ జీవితానికి నా జీవితానికి చాలా అంటే చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ఈ కోరికలు తీరవు. ఈ తపన తీరని లోకంలో ఎంత పరిగెత్తినా ఇంతే. ఈ ఆశలు తీరవు, ఈ కోరికలు తీరవు నిజంగానే. అందుకోసమే నేను గమనించవలసింది ఏంటో తెలుసా? తనివి తీరని ఈ తపన కోసం పరిగెత్తడం కంటే అన్నిటినీ వదిలేసి నిమ్మలంగా దేవుని కోసం బ్రతకడమే చాలా ఉత్తమం ప్రేమ దేవుని వల్ల. అది మామూలు విషయం కాదు. భక్తులందరూ ఎందుకు అన్ని త్యాగాలు చేశాడు? ఈయన పౌలు గారి జీవితాన్ని గురించి ఆలోచన చేస్తుంటే ఎందుకు అంత కఠినంగా నాకు పెళ్ళి వద్దు, ఆస్తులు వద్దు, పెంట కుప్పలు అంటున్నాడు, అంత వదిలేశాడంటే కారణం ఏంటి?
పెళ్లి చేసుకున్నంటే ఆ కోరికలు అంతటితో పోవు. ఆ తర్వాత డబ్బా, అది అంతటితో తీరిపోదు. డబ్బైనా కోరికలైనా ఏవైనా కానీ అవి ఒకదానితో ఆగిపోయి ఆ కోరికలు కావవి. తనివి తీరని తపనతో ఒకదాని తర్వాత ఒకటి పుడుతూనే ఉంటాయి. నువ్వు దాని వెంట పరిగెత్తి నీ జీవితం ఏమైపోతుందంటే తనివి తీరని కోరికలతో నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటావే కానీ ఆ కోరికలు తీరవు ప్రేమ దేవుని వల్ల. అందుకోసమే నువ్వు నేను గమనించవలసిన గొప్ప విషయం ఏంటంటే దాని వెంట పరిగెత్తడం మానేసి దేవుడు నివసించిన ఈ ధర్మక్షేత్రంలో నా ప్రవర్తనను కాపాడుకుంటూ ఉండాలి. నువ్వు అట్నే పోతున్నావు అనుకో, దేవుడు ఒకరోజు నీ గురించి నా గురించి ఏమనుకుంటాడో తెలుసా? వదిలేస్తాడు. ఒకరోజు ద్రాక్షావనంలో అంజూరపు చెట్టు ఉంటే అంజూరపు చెట్టు ఫలించకపోయేసరికి ఏమనుకున్నాడో తెలుసు? దానిని ఈ నేల వ్యర్థమైపోవాలని దీనిని పీకేద్దాం అనుకుంటాడు, నరికేద్దాం అనుకుంటాడు, తీసేద్దాం అనుకుంటున్నాడు. ఇక్కడ నువ్వు నేను గమనించవలసిన గొప్ప విషయం ఏంటంటే దాన్ని పీకేద్దాము నరికేద్దామని అనుకున్నాడు కదా, అది అనుకున్నది ఎవరి గురించో కాదు, అది అనుకుంటున్నది మన గురించే. దేవునికి ఒక మాట చెప్తా, నీ జీవితాంతం గుర్తుపెట్టుకో, దేవునికి నువ్వు ఎప్పుడు భారంగా అనిపించకూడదు. ఈ వల్ల నేల వ్యర్థమైపోతుంది అని అనిపించింది అనుకో, వెంటనే ఆయనకు కలిగే ఫీలింగ్ ఏంటో తెలుసా? ఈ ప్లేస్లో ఇంకొకరిని నాడితే ఆ నేలకు ఒక విలువ ఉంటుంది, పీకేద్దాం అనుకుంటారు. ఎప్పుడైనా కానీ నిన్ను దేవుడు భారం అనుకోకూడదు, బాధ్యత అనుకోవాలి. దేవుడు నిన్ను బాధ్యత అనుకుంటే ఎంతసేపు అయినా మోస్తాడు, నిన్ను చివరి వరకు మోస్తాడు. అందుకే దేవుడు అంటాడు, ముదిము వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. ఎందుకు ముదిము వరకు ఎత్తుకుంటా అంటున్నాడు? అక్కడ దేవుడు నిన్ను భారంగా చూడట్లే, బాధ్యతగా చూస్తున్నాడు. అంటే ముదిము వరకు నిన్ను ఎత్తుకోవాలంటే నీ బ్రతుకు ఎట్టుండాలో తెలుసా? దేవునికి బాధ్యత అనిపించాలే కానీ బరువు అనిపించుకోకూడదు. ఎప్పుడైతే ఆయన బరువు అనిపించుకున్నాడో ఆ ద్రాక్షావనంలో అంజూరపు చెట్టును పీకేసినట్టు నిన్ను నన్ను ఖచ్చితంగా పీకేస్తాడు. ధనవంతుడు గురించి ఈ రాత్రికే నీ ప్రాణాన్ని అడుగుతున్నాడు, ఇక నాకు కూడా ఓపిక లేదు, నేను నిన్ను తీసేస్తాను. అందుకే ఈ జీవిత కాలంలో గుర్తుపెట్టుకో, ఏ క్షణమైతే దేవునికి నువ్వు బరువు అనిపించావంటే నిన్ను లేపేస్తాడు అంతే. దాని గురించి ఏం పట్టించుకోడు, బాధపడను కూడా బాధపడ్డు. నిజంగా చెప్తున్నా, మన ఇంటి దగ్గర ఏదైనా ఒక మొక్క పెరుగుతుంటుంది, ఒక్కొక్క ఆకు తెగులు వచ్చి రాలిపోతున్నాకో మనకేం కలుగుతుంది తెలుసా? బాధ కలుగుతుంది. అరే ఎందుకురా ఇది రాలిపోతుంది అని. ఒక్కొక్క ఆకు రాలిపోతుంటే ఏదో ఒకటి చేయాలని తపన మనకు. ఆకులు రాలిపోయేటప్పుడు తపన బాధ ఉంటుందేమో, కానీ పూర్తిగా ఎండిపోయింది అనుకోండి ఇక తపన బాధ ఉంటుంది మనకు. రాలిపోయే ఆకుల నిమిత్తం రాలిపోయేటప్పుడు ఏదైనా చేయాలనుకుంటాం దానికోసం, అదే పూర్తిగా ఎండిపోయిన దానికోసము ఏమి చేయాలనిపించదు. నీ జీవిత కాలను గుర్తుపెట్టుకో, పడిపోతూ లేస్తున్నాడు అంతో దయ చూపిస్తాడు. నువ్వు పూర్తిగా ఎండిపోయినావంటే నీ మీద బాధ సంతోషాలు ఆనందాలు ఇంకేం ఉండవు. దేవుడు నిన్ను పెరికి పక్కన పడేస్తాడు అంతే. ఆ స్థాయికి వచ్చినావంటే ఇక నువ్వు ధర్మక్షేత్రంలో నిలబడే అర్హత హోదా మనకు ఉండదు ప్రవణ దేవుని వాళ్ళరా. ఏది ఆ ధర్మక్షేత్రం అంటే పరలోక రాజ్యంలో నువ్వు ఉండడం కోసము ఈ లోకంలో నిన్ను పరిశీలన చేస్తూ ఉంటాడు దేవుడు. నువ్వు ఫలించే మొక్కగా ఉన్నావా లేకపోతే ఇలాంటి జీవితాలే మనలో ఉన్నాయో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనము ఎవరితో కలిసిపోతే అలా అయిపోతాం. పాపం మన చుట్టూ ఉన్నది ఏంటి? మన చుట్టూ ఉన్నది పాపమే. మన చుట్టూ ఉన్న పాపంలో నువ్వు కూడా కలిసిపోతే, నువ్వు కూడా పాపంలో కలిసిపోయినావు అంటే నువ్వు వాళ్ళలో ఒకరివి అయిపోతావు అంతే. నీకు విలువ ఉండదు, నీ జీవితానికి ఒక అర్హత ఉండదు, ఏముండదు. అందుకే ప్రేమైన దేవుని వాళ్ళరా, నువ్వు ఎవరితో ఉంటున్నావు ఎలా ఉంటున్నావు అనేది మాత్రం ఖచ్చితంగా గమనించాలి. అందుకోసమే దేవుడు చెబుతున్నాడు, ఈ దేవుడు ఒకప్పుడు ఇదంతా ధర్మక్షేత్రాన్ని పెట్టాడు, కానీ ఈ ధర్మక్షేత్రంలో మనకు అర్హత లేదు కాబట్టిగానే ఇంత పాప ప్రపంచంలో నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని కాపాడుకోలేవని ఈ పాప ప్రపంచంలో నీకు సపరేట్గా మళ్ళీ ఒక ప్రపంచం పెట్టాడు. అదే నీ వ్యక్తిగత కుటుంబం. నిజంగానే లోకమంతా పాపం ఉండొచ్చు, ఆ పాపములో మన కుటుంబాన్ని మనం లక్షణంగా కాపాడుకోవచ్చు. మన కుటుంబం చుట్టూ ఒక కంచె వేసుకోవచ్చు. యోబు గారి జీవితాన్ని ఒకసారి ఆలోచన చేయండి. ఆ ఊజు దేశం అంతా ఎవడు అంత భక్తిగా బ్రతికేవాడు లేడు. లోకమంతా ఒకవేళ పాపం ఉన్నా కానీ యోబు గారు తన కుటుంబం చుట్టూ ఏం ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా? ఒక కంచె. నీ జీవితకాలం గుర్తుపెట్టుకో, లోకమంతా పాపం ఉన్నా కానీ నీ కుటుంబాన్ని కాపాడుకునే ఒక కంచె ఉండాలి. ఎప్పుడైతే నీ కుటుంబం చుట్టూ ఒక కంచె ఉంటుందో నీ కుటుంబమే ఒక ధర్మక్షేత్రం మాదిరి వెలసిల్లుతుంది. ఆ ధర్మక్షేత్రంలో నీవు నీ కుటుంబాన్ని లక్షణంగా కాపాడుకుంటూ రావాలి ప్రేమ దేవుని వల్ల. సమూయేలు గ్రంథంలో కూడా ఒక మాట రాయించాడు, ఒకసారి చూద్దాము. సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 2వ సమూయేలు
29వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనము. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదమునుంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక అంటున్నాడు. చూసాడా, భక్తునికి యొక్క గొప్ప ఆశీర్వాదం ఎట్టుందో తెలుసా? దేవుడు ఒకసారి ఆశీర్వదించాడయ్యా, తరతరాలు నీ కుటుంబాన్ని నేను ఆశీర్వదిస్తాను. ఎవరిని బట్టి ఆశీర్వాదం వచ్చింది? ఒకరిని బట్టి వాళ్ళ కుటుంబంలో తరతరాలు ఏమైపోతున్నాయి తెలుసా? ఆశీర్వాదానికి కారణమయ్యాడు. ఒక దావీదు చూశాడా, తన కుటుంబాన్నే కాదు తన తరతరాల కుటుంబానికి ఆశీర్వాదముగా నిలిచాడు. నిజంగా ఒక మాట చెప్పమంటారండి, ఒక దావీదు గారి మాదిరి, ఒక అబ్రహాం గారి మాదిరి మనం ఎందుకు ఉండకూడదు? దేవుడు ఎప్పుడైనా కానీ ఇజ్రాయేలు నాశనం చేయాలనుకున్న ప్రతిసారి అబ్రహామును బట్టి మిమ్మల్ని వదిలేస్తున్నాడు రా అంటున్నాడంటే వీళ్ళందరి కుటుంబాలు నిలబడడానికి ఒక కారణం ఎవరు? అబ్రహాము. అంటే వాళ్ళందరికి కుటుంబాలకు ఒక నమ్మకమైన భరోసాగా ఎవరున్నారు అక్కడ? ఒక అబ్రహాం ఉన్నాడు. దావీదు కుటుంబాలలో వచ్చిన రాజులు కొంతమంది పనికిమాలను అయితే వాళ్ళని చంపాలనుకున్న ప్రతిసారి దావీదును చూసి వాళ్ళని వదిలేయడానికి, వాళ్ళ కుటుంబాలు నిలబడడానికి పునాదిగా ఎవరున్నారు అక్కడ? దావీదు ఉన్నాడు. అబ్రహాం గారి కుటుంబానికి వాళ్ళ తరాలకు అబ్రహాం గారు ఉన్నారు, దావీదు కుటుంబానికి వాళ్ళ తరాలకు ఒక దావీదు గారు ఉన్నారు. మరి నీ కుటుంబాలకు తరతరాలుగా ఉండే ఒక నమ్మకమైన పునాదిగా ఉండాలని నువ్వు ఎందుకు అనుకోవట్లే? నేను ఎందుకు అనుకోవట్లే? నా తర్వాత రాబోయే తరాలన్నిటికీ దేవుడు నన్ను చూసైనా కానీ నా కుటుంబాల్లో వచ్చే బిడ్డల పట్ల దయ చూపించి నా కుటుంబాలను దేవుడు తన సన్నిధానంలో నిలబెట్టుకోవాలని, నీ ద్వారా ఎందుకు జరగాలని నేను ఎందుకు అనుకోవట్లే? ఈ లోకల్లో మన కుటుంబం కోసం ఎన్నో ఆలోచన చేస్తాం. ఒక తల్లి ఉంటుంది, తన కుటుంబం కోసము అవసరమైతే ఏ పని చేయడానికైనా సిద్ధం. ఆ తల్లి కుటుంబం కోసం బట్టలు ఉతికే ఒక చాకలి అవుతుంది. ఆ తల్లి తన కుటుంబం కోసం బట్టలు కుట్టే ఒక దర్జీ అవుతుంది, పని చేసే పని మనిషి అవుతుంది, అవసరమైతే పిల్లలు నవ్వించడానికి ఒక యాక్టర్ అవుతుంది, ఆరోగ్యం బాగలేకపోతే ఒక డాక్టరు అవుతుంది. కుటుంబం కోసం ఏమైనా చేస్తుంది. ఏమైనా చేస్తున్నా నువ్వు దేవుని కోసం ఏం చేస్తున్నావు? నీ కుటుంబాన్ని దేవునిలో నిలబెట్టుకోవడానికి ఏం చేస్తున్నావు? నీ కుటుంబంలో నీ కుటుంబాన్ని చేయడానికి ఏమైనా చేస్తున్నారు కదా. యాక్టర్ అవుతావు, డాక్టర్ అవుతావు, ఇంకైనా ఏదైనా అవుతాం. అన్ని అవుతున్న మనము మన కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి ఎందుకు ఏమి చేయలేకపోతున్నాం? ఇప్పటి నుంచి నా కుటుంబంలో నా తర్వాత ఇది జరగాలి, నాతోనే పునాది అవ్వాలని మనం ఎందుకు అనుకోవట్లే? అబ్రహాం కంటే ముందు ఎవడు లేడు, అబ్రహాంతో మొదలైంది కదా. దావీదు కంటే అలాంటి వాడు ఎవడు ముందు లేడు, దావీదుతో మొదలైంది కదా. నీకంటే ముందు ఎవడు లేకపోవచ్చు నీ తరంలో, నీతోన్న మొదలు కావాలి కదా ఈ జీవితము. తరతరాలు నీ కుటుంబాలలో భక్తి నిలబడాలంటే నీ ద్వారా అయినా మొదలు కావాలి కదా. ఇప్పుడే మనమే నడుము బిగించకపోతే అన్ని కుటుంబాల మాదిరి మన కుటుంబాలు అయిపోతే ఈ పాప ప్రపంచంలో మన కుటుంబాలు ఎలాగా పడుకుంటాం? అనిల్ అన్న వాళ్ళ పిల్లల గురించి స్వార్థకు పోయేటప్పుడు ఒక మాట అంటుంటాడు. ఏమంటాడంటే, మన తర్వాత వచ్చే జనరేషన్లో పిల్లలు కాపాడుకోవాలంటే మామూలు విషయము కాదు. మన జనరేషన్లోనే పాపం ఎట్టుందంటే మన పిల్లల జనరేషన్లో ఎట్టుంటుందో పాపము. ఎలా కాపాడుకోవాలి నా బిడ్డలు, నా కూతుర్ని ఎలా కాపాడుకోవాలి, నా కొడుకుని ఎలా నిలబెట్టుకోవాలో దేవుళ్ళని బాధపడుతుంటారు. అలా నిలబెట్టుకోవాలంటే మన చుట్టూ యోబు ఇంటి చుట్టూ కంచె ఉన్నట్టు ఇప్పుడే నీ ఇంటిని ఒక ధర్మక్షేత్రంలో మారుసుకో. నీ కుటుంబాన్ని రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకుని ఇక నుంచైనా మనం మొదలు పెట్టాల్సిందే. లేకపోతే కుదరదు ఇది, లేకపోతే ఇంకా కాదు. ఇట్టే ఉన్నామంటే మన కుటుంబాలు ఇలానే సర్వనాశనం అయిపోతాయి. మన కుటుంబం తినడానికి తిండి పెడతా ఉంటాం, ఎన్నో చూసుకుంటాం. మన కుటుంబం అంటే మనకు చాలా ఇష్టం. మరి ఇంత ఇష్టమైన కుటుంబం నరకానికి పోతే మనమేమో పరలోకం ఉండి మన కుటుంబంలో వాళ్ళు, మన అమ్మ, మన నాన్న, మన వాళ్ళందరూ నరకంలో కాలిపోతుంటే మనం పరలోకంలో ఉన్న కానీ మనకు సంతోషం ఉంటుందా? ఆనందం ఉంటుందా? నిజంగా అస్సలు ఉండదు ప్రవణ దేవుని వల్ల. అందుకోసమే నీ కుటుంబం కోసం ఎన్నో చేస్తున్నావు నువ్వు. నీ కుటుంబం కోసం భక్తి విషయంలో కూడా ఏదో ఒకటి చెయ్యి, ఖచ్చితంగా చేయాల్సిందే. లేకపోతే మన కుటుంబాలు అయిపోతాయి, మన కుటుంబాలు నాశనం అయిపోతాయి. అందుకోసమే నేను ఎట్లుండాలి తెలుసా? ఈ కుటుంబాన్ని నిలబెట్టుకుంటే ఒక ధర్మక్షేత్రంలో న్యాయ పాలకుని లెక్క నీ కుటుంబాన్ని పోషించుకునే విధంగా ఉండాలి ప్రేమన దేవుని ద్వారా. లేకపోతే నీ జీవితం నా జీవితం అట్నే అయిపోతుంది. చివరగా ఈ పాపం అనే లోకంలో ఎట్టుండాలో, కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో, సంఘం అనే ధర్మక్షేత్రంలో నీ పాత్ర ఎలా ఉండాలో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకున్నాం. బైబిల్ గ్రంథంలో
చివరికి ఒక మాట రాయబడి ఉంటుంది, 2వ తిమోతికి రాసిన 2వ పత్రిక. ఇది ఒక్క మాట చూద్దామండి మనము. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము. 2వ తిమోతికి రాసిన పత్రిక. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళిపోయాడట? తెస్సలోనికకి వెళ్ళాడు. ఒకప్పుడు దేమా జీవితాన్ని ఆలోచన చేస్తుంటే పౌలు గారితో నమ్మకమైన పరిచారకుని లెక్క ఉండేవాడు. ప్రారంభంలో మనం ఉండడం ముఖ్యం కాదు, ముగింపు వరకు ఉండడం ముఖ్యం. చాలామంది ఏంటంటే వస్తూ ఉంటారు, మధ్యలో వెళ్ళిపోతుంటారు. మా ఆత్మీయ జీవిత కాలంలో ఇలాంటి వాళ్ళని ఎంతోమంది చూసాం. ఎంతోమంది మేము సుమారుగా పరిచర్య ప్రారంభించి 10 ఏళ్ళు అవుతుంది. మాతో పాటు ఎంతోమంది వచ్చారు, మధ్యలో ఎంతోమంది వెళ్ళిపోయారు. వచ్చి వెళ్ళిపోతే ఏం ప్రయోజనం ఉండదు. దేవా మాదిరి నీ జీవితం కూడా అట్నే అయిపోతుంది అంతే. వచ్చిన మనము ముగింపు వరకు ఉండాలి. దేవమయ్యేటట రావడం అయితే వచ్చాడట, ఇలా పరిచర్య మంచిది అనుకున్నాడట, ఈ సేవలో నేను ఉండాలనుకున్నాడట, వీళ్ళతో పాటు నేను పరలోకం పోవాలనుకున్నాడట. మొదట్లో అన్నీ బాగున్నవాడే రాను రాను ఏమైపోతున్నాడు? దేమా ఇహలోకమును స్నేహించి, అది వద్దనుకునే కదా దేవుళ్ళకి వచ్చావు, అది వద్దనుకునే కదా సంఘంలోకి వచ్చావు, అది వద్దనుకునే కదా మన సహవాసంలోకి వచ్చాం. మళ్ళీ ఇహలోకాన్ని స్నేహించిపోవడం ఏంటి? దేవుళ్ళకి వచ్చి మళ్ళీ లోకంలోకి పోవడం అంటే ఎట్టుంటుందో తెలుసా? లైవ్లో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అది బైబిల్లో దేవుడు చెప్పిన ఎగ్జాంపులే. దేవుళ్ళకి వచ్చి మళ్ళీ లోకంలోకి వెళ్ళడం అంటే ఏంటో తెలుసా? ఒకడట అడవికి వెళ్ళి విషము తాగి కాళ్ళు నరుక్కున్న వాడితో సమానం. అడవిలో ఉన్నాడు, హాస్పిటల్ రావడానికి అవకాశం లేదు, వాడు బయటికి రాకుండా ఏం చేశాడు? విషం తాగి కాళ్ళు నరుక్కున్నాడట. ఇక వాడేం బయటికి వస్తాడు? దేవుళ్ళకి వచ్చి లోకం లేకపోతున్న పరిస్థితి కూడా అంతే. పోయినావంటే విషం దాగి కాళ్ళు నడుక్కొని అడవిలో పడిపోయిన వాడి లెక్కే నువ్వు కూడా. ఇక నీ జీవితం అక్కడే అంతే, నాశనం అయిపోతుంది. అందుకే ప్రవణ దేవుని వారలారా, నీ జీవితంలో నా జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వచ్చిన నువ్వు చచ్చేంత వరకు నమ్మకంగా ఆత్మీయ జీవనాన్ని బాధ్యతగా భరించాలి, బాధ్యతగా మోసుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడైనా కానీ మన నాన్న బిడ్డలను ఎత్తుకుంటుంటారు చూసాడా? నాన్న ఒక అరగంట బిడ్డలు ఎత్తుకోగానే బిడ్డ ఏమవుతుంటుందో తెలుసా? బరువు అవుతుంది. ఒక గంటకైనా బరువు అవుతుంది. వెంటనే నాన్న ఏం చేస్తాడంటే, సరేలేరా కొద్దిసేపు దిగు, తర్వాత కావాలంటే మళ్ళీ ఎత్తుకుంటానంటారు. మనం ఎత్తుకున్న బిడ్డలకు గంటకు ఒకసారి దింపుకొని మళ్ళా ఎత్తుకుంటాం. ఎందుకంటే మన బిడ్డ మనకు బరువు అవుతుంటుంది. ఒక మాట చెప్పమంటారండి, బిడ్డరు బరువు అయినప్పుడు గంటకు ఒకసారి దింపైనా ఎత్తుకోవచ్చేమో, కానీ దేవుడు ఆత్మీయ జీవితంలో నీ మీద మోపిన సిలువ ఎలాంటిదో తెలుసా? గంటకు ఒకసారి దింపుకునే బరువు లాంటిది కాదది. ఒక్కసారి నీ సిలువ నీ మీద పడిందా, తల్లి గర్భంలో బిడ్డను ఎలా అయితే బాధ్యతగా మోస్తూ ఉంటుందో, చచ్చేంతవరకు నీ ఆత్మీయ జీవితాన్ని అలా మోయాల్సిందే, ఇంకా తప్పదు, వేరే మార్గం లేదు. బరువు అనుకుంటే దింపుకుండేది కాదు ప్రవణ దేవుని వల్ల. వచ్చినామా, సంఘంలోకి వచ్చినామంటే ఖచ్చితంగా ఆత్మీయ జీవితంలో బరువైన బాధ్యత అయినా ఏదైనా కానీ లక్షణంగా దీన్ని మోస్తూ ఉండాలి. హాయిగా మోయాలి, సంతోషంగా మోయాలి, ముగింపు వరకు మోయాలి. దేమా మాదిరి మధ్యలో వచ్చి వెళ్ళిపోతే మనకి ఏంటి విలువ చెప్పండి? వచ్చిన నువ్వు ఈ ధర్మక్షేత్రం అంటే సంఘం అనే ధర్మక్షేత్రంలో అడుగుపెట్టిన నువ్వు ఈ ధర్మక్షేత్రం నుంచి ఆ ధర్మక్షేత్రానికి ఖచ్చితంగా పోవాలి. మధ్యలో ఇడిచిపెడితే దేమా మాదిరి మన జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతాయండి. అందుకే నీ జీవిత కళను గుర్తుపెట్టుకోండి, ఎప్పటికీ దేవుణ్ణి ఇడిచిపెట్టి వెళ్ళిపోకండి. ఎందుకంటే దేవుని సహవాసం లేకపోతే ఇంక అయిపోతుంది మన జీవితం. నిజంగా ఒక మాట చెప్పండి, ఎందుకు అందరూ లోకంలోకి వెళ్ళిపోతున్నారంటే దేవుని యొక్క ప్రేమ కానీ అనురాగాలు కానీ ఆత్మీయతలు కానీ మన వాళ్ళకి సరిగా అర్థం కాలేదని నేను చెప్తానండి. నిజంగా చెప్తాను. అర్థమైతే మనము అలా దేవుని ఇడిచిపెట్టిపోయే వాళ్ళం కాదు. మధ్యలో వెళ్ళిపోతున్నామంటే దేవుని యొక్క అనురాగాలు అస్సలు మనకు అర్థం కాలేదనే చెప్పాలి. మనకు ఉదయం నేను ఒక మాట చెప్పాను, మనము అందరితో సమయాన్ని కేటాయిస్తాము కానీ దేవునికి సమయాన్ని కేటాయించకపోవడమే దీని అన్నిటికీ పరిణామాలకు కారణం. ఇట్లా అయిపోవడానికి కారణం ఏంటంటే దేవునికి సమయాన్ని ఇవ్వకపోవడమే. నేను ఉదయం కూడా అన్న మాట ఏంటంటే, ఇద్దరు అక్క చెల్లెలు ఉంటారు. ఇద్దరు అక్క చెల్లెలు పెళ్ళిళ్ళు చేసుకుని ఎక్కడికెక్కడో పోయి ఉంటారు. ఎక్కడికి పోయినా కానీ అక్క చెల్లెలకు ఫోన్ చేసి ఎంతసేపు మాట్లాడుతుంటారు తెలుసా? గంటలు మాట్లాడుతుంటారు. నేను ఇలాంటి వాళ్ళని చాలామంది గమనించాను. పెళ్ళిళ్ళు దూరం అయిపోయినా కానీ అక్క చెల్లెలు గంటలు మాట్లాడుకుంటారు. అంటే మీ అక్కతో మీ చెల్లెలతో మాట్లాడి గంటలు సమయాన్ని కేటాయిస్తున్నారు కదా. మరి దేవునితో మనం మాట్లాడడానికి, దేవునితో సహవాసం ఉండడానికి, దేవుని దగ్గర మోకాలేసి ప్రార్థన చేయడానికి ఎన్ని గంటలు మనం సమయాన్ని కేటాయిస్తున్నాం చెప్పండి?
ఎంత సమయాన్ని కేటాయిస్తున్నావు? ఏం కనిపించడం లేదు. చూసినారా? బైబిల్ చదవడానికి కానీ, సహవాసాలకు కానీ, ప్రార్థనలకు కానీ, లేదంటే ఇంకొక దానికి కానీ ఏది మన సమయాన్ని కేటాయించింది? ఏది ఎక్కడ కేటాయిస్తున్నాం? అసలు మనం దేవునికి ఏ మాత్రం సమయమే ఇవ్వడం లేదు ప్రవర దేవుని వల్ల. ఇలా నువ్వు సమయాన్ని ఇవ్వకపోతే నువ్వు కూడా దేవ మాదిరి మెల్లిమెల్లిగా దూరం అయిపోతావు. నువ్వు సహవాసానికి దూరం అయిపోతావు, అంత పూర్తిగా అలా దూరం అయిపోతావు. దేవ ఎలా అయితే లోకాన్ని ప్రేమించి దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడో, ఒకరోజు నీ జీవితం నా జీవితం అలా కాకూడదు ప్రవర దేవుని వల్ల. అలా అయిపోయిందంటే నిన్ను ఎవడు కాపాడలేడు, నన్ను ఎవడు కాపాడలేడు. ఇలాంటి రోజు ఒకటి వస్తుంది. దేవ చూసారా, పూర్తిగా ఆగిపోయాడు, పూర్తిగా. అదే అప్పుడప్పుడైనా కానీ ఎప్పుడన్నా నాకు అనిపిస్తుంటుంది, ఏదో ఒక ఎమర్జెన్సీ టూల్ కిట్ అంటారు. మన ఒక మాట ఎక్కడో విన్నాను, ఎప్పుడైనా బస్సులో కానీ వెహికల్స్లో పోయేటప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి, అందులో ఫస్ట్ ఎయిడ్ కిట్ అని ఒకటి ఉంటుంది. బ్లడ్ ఎక్కువగా పోతున్నది అనుకోండి, ఆ థ్రెడ్ కట్టుకోవడం కానీ ఏదో ఒకటి ఉంటుంది, ఫస్ట్ ఎయిడ్ కిట్ అలాంటిది. అంటే ఒక బస్సు జర్నీలో కానీ ఏదైనా వెహికల్ జర్నీలో యాక్సిడెంట్ అయితే ఏదో ఒక ఎమర్జెన్సీ కిట్ ఉంటుంది. దానివల్ల మనకు కాసింత ప్రమాదాన్ని తప్పించుకునే అవకాశము ఉంటుంది. హాస్పిటల్కి పోయేంతవరకు నీ ప్రాణం నిలబడాలి అంటే ఆ ఎమర్జెన్సీ కిట్ అన్నది చాలా అవసరం. దాన్ని ఉపయోగించున్నాకో హాస్పిటల్కి పోయేంతవరకైనా నీ ప్రాణాన్ని నిలబెట్టుకుంటావు. ఇది ఎందుకు చెప్తున్నానో తెలుసా? నీ ఆత్మీయమైన జీవితంలో కూడా మధ్యలో చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి. అప్పుడు నీ దగ్గర కూడా ఆత్మీయ జీవితంలో ఒక ఎమర్జెన్సీ కిట్ లాంటిది ఉండాలి కంపల్సరీగా. నువ్వు దేవుని మందిరానికి వచ్చి హృదయపూర్వకంగా నీ పాపాలు ఒప్పుకొని సహవాసం లేకొచ్చి దేవునితో కొనసాగేంత వరకైనా కానీ నీ ప్రాణం నిలబడాలి కదా. అలాంటి ఎమర్జెన్సీ కిట్ అన్నది ఒకటి ఖచ్చితంగా నీ దగ్గర ఉండాలి. పడిపోయిన ప్రతిసారి మోకాళ్ళ అనుభవం అన్నది నీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. ఆ ఎమర్జెన్సీ కిట్ లేకపోతే ఖచ్చితంగా నీ జీవితం నా జీవితానికి ఇక నమ్మకం లేదు. హాస్పిటల్కి వచ్చేంతవరకు బతుకుతావన్న గ్యారంటీ ఉండదు ప్రేమ దేవుని వల్ల. అందుకోసమే నీ జీవితం నా జీవితము రాలిపోకుండా చక్కగా మనము దేవుని యొక్క ప్రేమలో సాగుతూ ఒక ఉన్నతమైన వ్యక్తిత్వ జీవితం లేక ముందుకు వెళ్ళాలి. దేవుని విడిచిపెట్టి మనం ఏమీ చేయలేం. దేవునితో ఎంత హత్తుకొని ఉంటే మనకు అంత బలం ఉంటుంది. ఆయనతో ఎంత హత్తుకొని ఉంటే అంత మనకు ఉంటుంది. ఎప్పుడైనా సిమెంటు ఇసుక ఉందో చూసినారా? సిమెంటు ఇసుకతో కలిపి వాటర్ కలిసింది అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? అది దృఢత్వం. అంటే సిమెంటుకు ఇసుక కలిస్తే ఎంత దృఢత్వం ఉంటుందో, కానీ అదే ఇసుకకు లేదంటే అదే మట్టికి ఇనుముతో కలిసింది అనుకోండి, ఏమైనా దృఢత్వం ఉంటుందా? బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఇనుము ఆ మట్టి కలిసింది అనుకోండి దానికి అంత దృఢత్వము ఉండదు, అది పడిపోతుంది. అలాగే రోమా ప్రభుత్వం కూడా ఒకరోజు కూలిపోయింది. మట్టి ఇనుము ఎప్పటికీ కలిసి లేవు, దాని మధ్య దృఢత్వమే ఉండదు. నువ్వు లోకంతో కలిసినావంటే నీకు ఒక పట్టు ఉండదు, నీకు విలువ ఉండదు, ఖచ్చితంగా పడిపోతావు, ఖచ్చితంగా దిగజారిపోతావు. అందుకోసమే నీ భక్తి ఎలా ఉంటుందో ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకోవాలి. ఎవరితో సహవాసంలో ఉంటున్నావో నిన్ను నువ్వు ఆలోచన చేసుకోవాలి. అందుకే ప్రేమైన దేవుని వారలారా, మన భక్తి, మన సహవాసాలు, దేవుళ్ళో మన ఆత్మీయ జీవితాన్ని ఎప్పటికీ పోగొట్టుకోకూడదు, ఎప్పటికీ దేవునితో సహవాసాన్ని విడిచిపెట్టకూడదు. ఉదయం నేను ఒక మాట అన్నాను, చివరిగా అదొక మాట నేను చెప్పి ముగిస్తాను. దేవునితో సహవాసం అంటే ఎలాంటిదంటే ప్రార్థన విషయంలో హిజ్కియా రాజు గురించి మాట్లాడాను. హిజ్కియా రాజు యెరూషలేము ప్రాంతాన్ని పరిపాలించేటప్పుడు అష్షూరు రాజ్య సైనికులందరూ ఏం చేశాడో తెలుసా? సుమారుగా 2 లక్షలకు పైబడిన సైన్యము, ఆ అష్షూరు రాజ్య సైన్యము యెరూషలేము పట్టణాన్ని మొత్తం చుట్టుకొని ఉంటారు. లోపలికి ఎవరిని రానివాడు, లోపలించి ఎవడు బయటికి పోనివాడు. లోపల ఉన్న సైన్యం అంతంటే 2000 రథాల మీద కూర్చోబెట్టే సైనికులు కూడా హిజ్కియా దగ్గర ఉండరు. 2000 మంది సైనికులు కూడా ఉండరు. కానీ చుట్టుకున్న వాళ్ళు ఎంతమంది? ఇళ్ళను 2 లక్షలకు పైబడిన వాళ్ళు. అప్పుడు హిజ్కియా దేవుడి మందిరానికి వెళ్ళి ప్రార్థన చేశాడు, అయ్యా నా పరిస్థితి ఇది, ఆడు చూసేవాడు రంకెలేస్తాడు, మాట్లాడుతున్న మాటలు చూడయ్యా, ఒక్కసారి నా ప్రార్థన ఆలకించు ప్రభు అంటే దేవుడు హిజ్కియా ప్రార్థన ఆలకించి ఏం చేశాడో తెలుసా? ఆ రోజు రాత్రి దూతను పంపిస్తే యెరూషలేము చుట్టుకొని ఉన్న లక్షల సైన్యంలో 1,80,000 మంది శవాలు రాత్రికే లేపేశాడు, అందరినీ పడుకోబెట్టాడు. ఆ సందర్భాన్ని చదివిన ప్రార్థన నాకు అనిపించిందో తెలుసా? ఒక ప్రార్థన 1,80,000 మందిని పడుకోబెడితే హిజ్కియా ప్రార్థన, నీ ప్రార్థన నీ కష్టాలు పడుకోబెట్టదా? నీ ప్రార్థన నీ శోధనలు నిలబెట్టలేదా? నీ ప్రార్థన నీ ఆత్మీయ జీవితాన్ని ఎదురయ్యే సమస్యలను అడ్డుకోలేదా? ఖచ్చితంగా అడ్డుకుంటుంది. దేవునితో సహవాసంలో ఉన్న ప్రాధాన్యత అది, ప్రార్థనకున్న గొప్ప శక్తి అది. యెహోషువ ప్రార్థన చేశాడట, సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు
నిలిచిపోయాడు. యెహోషువ ప్రార్థనకే అంత గొప్ప ఉంటే నీ ప్రార్థన నీ సమస్యను ఆపలేదనుకుంటున్నావా? నీ శోధనలో నిన్ను అడ్డుకట్ట వేయలేదనుకున్నారా? నీ కష్టం ఏదైనా, శోధన ఏదైనా, ఇబ్బంది ఏదైనా కానీ నీ ప్రార్థనకు అంత శక్తి ఉంది. కానీ నువ్వు అది గమనించాలి. నీ దగ్గర ఉన్న ఆయుధాన్ని ఎలా వాడుకోవాలో నీకు తెలియాలి. నీకు తెలియదు కాబట్టి నువ్వు దాన్ని విడిచిపెడుతున్నావు. నీకు తెలియదు కాబట్టి దాని గురించి పెద్దగా పట్టించుకోవట్లే. ఈ మధ్య యూట్యూబ్ ఓపెన్ చేయగానే పనికి మాలిన టైర్స్ అవి ఇవి ఉంటాయి చూసినారా? మనకు ఎందుకు పనికి రావని మనం ఏం చేస్తున్నాం, వాటిని బయట పడేస్తుంటాం. మనకు పనికి రాదని బయట పడేసిన ఒకటి తీసుకొని వెళ్ళి దాన్ని ఒక అద్భుతమైన వస్తువుగా తయారు చేస్తున్నాడు. వాడు అద్భుతమైన వస్తువుగా దాన్ని ఎలా తయారు చేసుకున్నాడంటే దాన్ని ఎలా వాడుకోవాలో వాడికి బాగా తెలిసింది. నువ్వు బయట పడేసావంటే దాని విలువ ఏంటో నీకు తెలియట్లే. తెలిస్తే నువ్వు ఎందుకు అలా వదిలేస్తావు? ప్రార్థన నీ దగ్గర ఉన్న ఆయుధం యొక్క విలువ నీకు తెలియదు కాబట్టిగానే దాన్ని పక్కన పెడుతున్నావు. అదే దాన్ని ఎలా వాడాలో నీకు తెలిస్తే ఒక యెహోషువ మాదిరి అద్భుతాలు సృష్టించవచ్చు. అంటే ఇది సూర్యచంద్రుని ఆపడం కాదు, అలాంటి ఆత్మీయమైన అద్భుతాలు ఎన్నో సృష్టించవచ్చు. హిజ్కియా మాత్రం ఎన్నో అద్భుతాలు సాధించవచ్చు. అందుకోసమే దేవునితో సహవాసంలో ఉన్న మాధుర్యము, ప్రార్థనలో ఉన్న గొప్పతనాన్ని నువ్వు నేను తెలుసుకోవాలి. భక్తులు దినమునకు 7 మార్లు ఎందుకు ఆ ప్రార్థన అంత బాగా ఉపయోగించుకున్నారు? దాని విలువ ఏంటో తెలుసు, అందులో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసు. అందుకే దినమునకు 7 మార్లు ఎడిచిపెట్టకుండా ప్రార్థన చేసేవాళ్ళు. ఇక నువ్వు నేను గమనించవలసింది ఏంటంటే ప్రార్థన యొక్క విలువ తెలుసుకొని గొప్పగా పోరాడాలి. మన ఆత్మీయ జీవితం కోసము పోరాడితే కానీ ఇక్కడ మనం నెగ్గుకొని రాలేవు. ఎందుకంటే చుట్టూ ఉన్న ధర్మక్షేత్రం కాదు, ఇది పాపక్షేత్రం. ఈ పాపక్షేత్రంలో దేవుని కోసం భక్తిలో ఎవడైతే స్తంభం వల్లే నిలబడతాడో ఆడు మాత్రం ఖచ్చితంగా దేవుడున్న రాజ్యంలో స్తంభం వల్లే నిలబడతాడు. ఇక్కడ నువ్వు స్తంభంగా గట్టిగా నిలబడాలి. సావుకైనా అడ్డేసి నిలబడాలి. ఇక్కడ నిలబడినవాడు అక్కడ నిలబడతాడు. ఇక్కడ పడిపోయిన వాడు ఎవడు అక్కడ నిలబడలేడు. కాబట్టి నీ చుట్టూ ఉన్న ఈ పాప ప్రపంచంతో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అది నిన్ను ఆకర్షిస్తుంది, అది నిన్ను తనలో కలిసిపేసుకుంటుంది. వాట్సన్ అని ఒకడు సైకాలజిస్ట్ ఉంటాడు. ఈ వాట్సన్ అనే సైకాలజిస్ట్ ఏమని చెప్తాడో తెలుసా? నాకు 12 మంది పిల్లలని ఇవ్వండి, వాళ్ళని ఎలా కావాలంటే అలా తయారు చేస్తాను నేను. అవసరమైతే దొంగల కుటుంబంలో పెంచుతాడట. వాళ్ళని దొంగలు కావాలన్నా దొంగల కుటుంబంలో పెంచి దొంగలను చేస్తాను. ఒకవేళ మీరు వాళ్ళని వ్యభిచారణ చేయమని చెప్తారా? వ్యభిచార కుటుంబంలో చిన్ననాటి నుంచి పెంచుతాను. వాడిని ఒక వ్యభిచారణ చేస్తాను. వాడిని ఒక లాయర్ని చేయమని చెప్తావా? లాయర్ల కుటుంబంలో పెట్టి వాళ్ళని ఒక లాయర్ను చేస్తాడట. వాడికి 12 మంది పిల్లల్ని ఇస్తే ఎవరిని ఎలా తయారు చేయాలో అలా తయారు చేస్తాడట. కారణం ఏంటి? దొంగలతో పెంచితే దొంగ అవుతున్నాడు వాడు, వ్యభిచారులతో పెంచితే చిన్ననాటి నుంచి వ్యభిచార అవుతాడు వాడు, విద్యావంతులతో పెంచితే వాడు విద్యావంతుడవుతాడు. నువ్వు ఎవరితో పెరుగుతున్నావు ఒక్కసారి ఆలోచన చేయి. సహవాసంతో సంఘంలో పెరుగుతున్నావంటే నువ్వు ఒక పరిశుద్ధం అవుతావు, నువ్వు ఒక నీతిమంతును అవుతావు. అదే లోకంతో పెరిగావంటే వాట్సన్ చెప్పింది నీ జీవితంలో ఖచ్చితంగా జరుగుతుంది. ఇదే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట. నువ్వు ఎవరితో ఉంటున్నావు ఒక్కసారి ఆలోచన చేసుకో. ధర్మక్షేత్రంలో ఉంటున్నావా లేకపోతే పాపక్షేత్రంలో ఉంటున్నావా? ఈ ధర్మక్షేత్రంలో నిన్ను నువ్వు ఎలా కాపాడుకోవాలి, నన్ను నేను ఎలా కాపాడుకోవాలో మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ పాపానికి దూరంగా ఉంటూ సహవాసంలో ఉంటూ దేవునితో ఆత్మీయత అనురాగాలతో ఉంటూ చక్కగా ముందుకు సాగిపోదాము. అలా మీరు నేను మనం అందరం ఉండాలని ఆశపడుతూ ఆలస్యం మీద క్షమించండి. ఓపికతో విన్నందుకు మీకు అందరికీ నా నిండు మనసుతో వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.